ఓం శ్రీగురుభ్యో నమః. ఓం జాతవేదసే సర్వాంశో నరాధిక్యతో పరిషదతి దుర్గాణి విశ్వానాదేవ సందందరి శ్రీర్మత్యస్య వాయుష్య ఆరోగ్యమావిఘాక్షోభావార్పహిష్యతే. అన్న ఇంకో దెబ్బ కొట్టండి. జాగ్రత్త లేలే కనపడడు. లైటింగ్ అరేంజ్ చేస్తాం మేడం. డైరెక్ట్ పవర్ లైన్ అరేంజ్ చేస్తున్నాం. ఓకే సరే ఓకే థాంక్యూ. మాట్లాడతాను. ఆ బట్టలు కొరపడుతుంది. సింగరేణి వారి సౌజన్యంతో 3 లక్షల రూపాయలతో మన సీఎం గారి ఆధ్వర్యంలో అందరం కూడా వారి ధన్యవాదాలు తెలియజేయాలి. జై కాంగ్రెస్. ఇంకొక 70 ఇళ్ళు రిపేర్ చేయాల్సినవి ఉన్నాయి. మన దృష్టికి వచ్చింది. అవి కూడా సీఎం గారు చేపించాలన్నారు. అలాగే మనకి ఇక్కడ శివాలయం దగ్గర కూడా షెడ్ అడిగారు. అది కూడా వేయించడం జరిగింది. అప్పుడు 4 లక్షలు 5 లక్షలు. అలాగే ఈరోజు మనకి ఇక్కడ బస్ స్టాప్ లేదన్నారు. సో బస్ స్టాప్ నిర్మిస్తే ఇక్కడ మీరు ఎక్కడానికి బస్సులు ఎక్కడానికి మన మహిళలకు వీలుగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ బస్ స్టాప్ కూడా ఇది 3 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. అట్లాగే పోయినసారి ఇచ్చిన ఇందిరా మహిళల్లో కూడా మనం 25 ఇళ్ళు ఇచ్చాం. ఫస్ట్ విడతలో ఇక్కడ 25, పక్కన వారితో 23 ఇచ్చాము. నెక్స్ట్ కూడా ఇంకొక 50 ఇళ్ళు వస్తుంది. ఏప్రిల్ తర్వాత అవి వస్తాయి. అలాగే స్థలం లేని వాళ్ళకి కూడా మనమే స్థలం చూపిస్తాం. స్థలాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. స్థలం లేని వాళ్ళకి స్థలం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీఆర్ జనాలు చేసి అది ఇద్దామని ఆలోచన ఉంది. సో అవి కూడా ఇస్తాము. అట్లాగే మనం ఈ 10 సంవత్సరాల్లో రాని రేషన్ కార్డులు వచ్చినాయి. మన వాళ్ళు అందరికి దాదాపు అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. ఎవరికైనా ఒకరికి ఇద్దరికి రాకపోయినా మళ్ళీ వస్తూనే ఉంటాయి కంటిన్యూషన్గా. మనం వచ్చిన తర్వాత అందరికీ రేషన్ కార్డులు ఇచ్చాము. సన్న బియ్యం వస్తుంది. కరెంటు చాలా మందికి ఫ్రీ కరెంటే వస్తుంది. కొంచెం ఎక్కువ వాడుకునే వాళ్ళకి తప్ప మామూలు అందరికీ ఫ్రీ కరెంట్ ఉంది. మహిళలందరికీ బస్సు ప్రయాణం ఫ్రీగా ఉంది. అట్లనే మన డ్వాక్రా మహిళలకు కూడా వడ్డీ లేకుండా లోన్లు ఇవ్వడం జరిగింది. అంతకుముందు వడ్డీ కట్టేవాళ్ళు. ఈసారి గవర్నమెంటే ఆ వడ్డీ కట్టేస్తుంది. సో మనకి అసలు కట్టే చాలా ఇట్లా ప్రతిదీ కూడా మహిళలకు ఉద్దేశించి చాలా చేస్తూ ఉన్నారు. అలాగే మరి మీరు ఇప్పుడు సన్న బియ్యం తింటున్నామన్నా ఈ కరెంట్ వాడుకుంటున్నాము, ఫ్రీ బస్సు వాడుకుంటున్నాము. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చినాయి 5 లక్షలు ఒక్కొక్కరికి. ఇట్లా ప్రతి ఒక్కటి చేస్తున్నందుకు మరి మనం ఏం చేయాలి? ఇంకా కొంచెం మెచ్చుకొని మనం నిజంపెట్టిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాబోయే పథకాలు చాలా ఉన్నాయి. ఇంకా మనం పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంది, రైళ్ళు ఇవ్వాల్సి ఉంది. ఇట్లా వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, రెగ్యులర్ పెన్షన్స్ కానీ 3-4 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి. అవి మనం ఏప్రిల్ మే నెలల్లో కొత్త పెన్షన్లు వస్తున్నాయి. అవి కూడా ఇస్తాము. పెన్షన్లు పెంచుతామని మన రేవంత్ రెడ్డి గారు చెప్పి రాగమయ్య గారి నాయకత్వం, రాగమయ్య గారి నాయకత్వం, దయానంద్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.